ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూలై నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలలో భాగంగా వృషభ రాశి వారికి ఈ నెల అంటే జూలై మాసంలో ఏ విధంగా ఉంటుందో, ఆ గ్రహస్థితి రీత్యా ఏ విధంగా ఉంటుందో చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి వారికి ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అది చాలా విశేషమైనటువంటి అవకాశం. కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ, మంచి అలవాట్ల విషయంలో కానీ, చక్కటి అభివృద్ధి విషయంలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయంలో కానీ, ఆర్జిత ధనం అంటే కూడబెట్టుకున్నటువంటి ధనం విషయంలో కానీ లాభదాయకమైనటువంటి పరిస్థితి. ఇంకా ఏంటి అంటే ఈ రాశి వారికి బృహస్పతి రాశి యందే ఉన్నాడు. అది కేంద్రమైనప్పటికీ కూడా రాశి అంటే 1వ స్థానం బృహస్పతికి వేధస్థానం కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇంతకుముందు చెప్పినట్టుగా రాశి అధిపతి బలంగా ఉన్నప్పటికీ కూడా రాశి యందు అంటే వృషభ రాశిలోనే గురుడు ఉన్నటువంటి కారణంగా కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు కీర్తి ప్రతిష్టల విషయంలో చెప్పాం కదా, అట్లాగే అనవసరమైనటువంటి పట్టుదలకు వెళ్ళి కొన్ని ఇబ్బందులు ఈ వృషభ రాశి వాళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి మార్గంలో వెళ్లకుండా చాలా ఓపికగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగా ఏదైనా ఇబ్బందులు వీళ్ళు పొందేటటువంటి స్థితే ఉంటే కనుక ప్రతి గురువారం కూడా ఈశ్వరారాధన చేయడం ద్వారా ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ఈ వృషభ రాశి వారికి 17వ తేదీ అంటే ఈ నెల జూలై 17వ తేదీ వరకు కూడా రవి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. అంటే భూగృహాల సంబంధమైనటువంటి అంటే భూమి మీద పెట్టుబడులు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అంతేకాకుండా ఎవరైనా ఇల్లు అనుకునేటటువంటి వారు, వీళ్ళందరికీ కూడా కాస్త 17వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. 17వ తేదీ తర్వాత కనుక ప్రయత్నం చేస్తే వీరు అనుకున్నటువంటి విధంగా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 17వ తేదీ అంటే 16వ తేదీ రోజు రాత్రి కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కాబట్టి ఆ సమయంలో కానీ తర్వాత రోజు కానీ ఈ సూర్యుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కానీ, ఏదైనా ఈశ్వర దర్శనాలు చేసుకోవడం కానీ, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. 17వ తేదీ తర్వాత నుంచి కాస్త అనుకూలమైనటువంటి స్థితి రవి సంచారం వల్ల. తరువాత బుధుడి యొక్క సంచారం అంటే ఈ నెల 20వ తేదీ వరకు కూడా బుధుడి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. ఈ కుటుంబపరమైనటువంటి విషయాల్లో, ఆర్జిత ధనం విషయంలో అంటే మనం కూడబెట్టుకున్నటువంటి ధనం విషయంలో, వీటికి సంబంధించినటువంటి విషయాలలో కాస్త అననుకూలమైనటువంటి స్థితి. 20వ తేదీ నుంచి తరువాత ఉండేటటువంటి స్థితి అంతా కూడా మంచి విశేషమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తాడు. ఆ సమయంలో గనక భూమి మీద పెట్టుబడులు పెట్టుకోవడం, అంతేకాకుండా భూమి మీద పెట్టుబడి పెట్టినటువంటి దానికి లాభదాయకమైనటువంటి స్థితి రావడం, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితి 20వ తేదీ తర్వాత నుంచి ఉంటుంది. వీరికి ప్రధానంగా ఈ వ్యయాధిపతి, సప్తమ వ్యయాధిపతి అయినటువంటి అంటే 7వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు 14వ తేదీ నుంచి రాశి సంచారం అంటే వృషభ రాశిలోకి రావడానికి ఉన్నటువంటి స్థితి అన్నమాట. అప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకుండా స్థిరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, అంతేకాకుండా ఈ రవికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా ఈ నెలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు కాస్త కొంచెం మిశ్రమమైన ఫలితాలు కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా
కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం. ఈ వృషభ రాశి వారికి సప్తమ అంటే ఈ పెళ్లికి సంబంధించినటువంటి విషయంలో, అంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేసేటటువంటి ప్రయత్నం ఇంచుమించుగా 14వ తేదీ ముందు కనుక చేయడం చాలా అనుకూలమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. 14వ తేదీ తర్వాత కాస్త ఒడుదుడుకులుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబంలో కాస్త చికాకులు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఉండేటటువంటి పరిస్థితి ఈ మాసంలో. కాబట్టి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అనేటటువంటి దృక్పథంతో, అంటే ఆలోచనతో ఈ ప్రయత్నం అనమాట, చెప్పే ప్రయత్నం అందరూ కూడా ఈ మార్గంలో వెళ్ళండి, అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది అని చెప్పే ప్రయత్నంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఈశ్వరారాధన, ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల అనుకూలమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.